నేను మీ ధరణి. అమ్మమ్మ 80 ఇయర్స్ అమ్మమ్మ, 85 సంవత్సరాలంట. అయితే వాళ్ళ మనవరాల కోసము బ్లౌజులు స్టిచ్చింగ్ చేయించడానికి ఫస్ట్ ఫ్లోర్ అండి నా బిల్డింగ్. ఫస్ట్ ఫ్లోర్ దాకా మెట్లెక్కి మరీ వచ్చి ఇప్పటికి ఇది థర్డ్ టైం నా దగ్గర రావడము. ఒకసారి అమ్మమ్మ మాటలో విందాము, తన ఎక్స్పీరియన్సెస్ అయినా ఏదైనా ఒకసారి విందాము. అమ్మమ్మ, ఇంత ఓపిక ఎక్కడిది నీకు? నాకెక్కడంటే భగవంతుడు ఇచ్చిండు నాకు ఆ ఓపిక. భగవంతుడు ఇచ్చిండు కానీ నాకు కాళ్ళ నొప్పులు లేవు, చేతులు నొప్పులు లేవు. కాళ్ళ నొప్పులున్నా నా మనవరాళ్ళు ఇక్కడ జాకెట్ బట్టి ఏమన్నారు, ఫోన్లు అక్కడికి చెప్తే వాళ్ళు ఫోన్ ద్వారా తెలుసుకొని ఆమె దేవలాడుకుంటూ వచ్చినా మరి మంచిగా కుట్టింది, మంచిగా చేసింది. ఆమె లంగాలు కుట్టింది, జాకెట్లు కుట్టింది. నేను 3 సార్ల నుంచి వస్తున్నా, పట్టిస్తున్నా. మరి మనిషిని నిమ్మలంగా చెప్తుంది. ఎట్లా మాట్లాడుతున్నా? మంచిగా మాట్లాడుతున్నా, మంచిగానే మాట్లాడతాను. నువ్వు మాట్లాడు. మంచిగా జాకెట్ కుదిరినాయి, మంచిగా ఇచ్చావు. ఇది ఎన్నోసారి రావడం? మూడోసారి. మెట్లు ఎక్కువ వస్తుంది, ఇబ్బంది కాదు. ఇబ్బంది ఏం కాదు. మన ఈ కాడికి ఎట్లా రావాలి? ఇబ్బంది అయితే ఎట్లా ఏం కాదు. 2 దుక్కులు ముందు రావడానికి. మరి మా వాళ్ళకి ఏం చెప్తావు? మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఏం చెప్తావు? ధరణి నోటేడ్ అయింది. మంచిగా మద్దతు తీసుకొని పోతాను, పట్టిస్తాను, తీసుకుంటాను. నిమ్మలం అనుకున్న టైంకి ఇస్తుంది. రోజు రేపు అని తిప్పది. ఇవాళ ఇస్తారు, ఇవ్వమంటే ఇస్తా అంటది. అగో అట్లా చాలా. ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు 100 ఏళ్ళు గుర్తు చేసుకొని పిల్ల పాపతో బాగుండాలి. థ్యాంక్స్ అండి. అమ్మమ్మ ఆశీర్వాదాలు మీకు కూడా ఇస్తుంది. అందరికీ థ్యాంక్స్. ఇలానే ఫాలో అవుతుందండి. థ్యాంక్ యూ. బై బై.